కేటీఆర్ తరచుగా పత్రికా సమావేశాలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అబద్ధాలను ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మీకు కఠోర వాస్తవాలను మీడియా సాక్షిగా గత శాసనసభ సమావేశాల్లో నేను ఉదాహరణకు రుణమాఫీ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి చేస్తామని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి వాయిదాల పద్ధతి తీసుకొచ్చి చారానా అని అది ఒక వడ్డీ మాఫీ పథకంగా మారింది తప్ప అసలు రుణమాఫీ వాళ్ళు చేయలేదు. ఆ చారణాలు కూడా ఆఖరి చారణ వేయలేదు వాళ్ళు. ఈ విధంగా ప్రజలను మోసం చేసినటువంటి వాస్తవ విషయాల్ని నేను గోపి అని అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నారు, పత్రికా మిత్రులను కూడా కోరుతున్నాను. వారు ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ పెట్టినా మీరు కూడా ఆ వాస్తవాలని డిపార్ట్మెంట్స్ డాటా, ఇది మన గోపి ఆఫీస్ అగ్రికల్చర్ ఇక్కడే పక్కనే ఉంది, 5 నిమిషాలు. ఈ సమాచారాన్ని శాసనసభలో నేను చూపెట్టి హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడినా. మీ యొక్క నియోజకవర్గాలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో మీరు రుణమాఫీ ఏం చేసిండ్రు, మేము వచ్చిన ఏడాదిలో ఏం చేసినామన్నది శాసనసభలో చూపెట్టి మాట్లాడి పరిగి ఎమ్మెల్యేకు నేను రాజీనామా చేస్తా ఇది అబద్ధమైతే అని చెప్పి నేను హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ 3 నియోజకవర్గాల గురించి చెప్పిన. దాంట్లో గజ్వేల్ నియోజకవర్గానికి గతంలో 143 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 240 కోట్ల రూపాయలు వచ్చిన తొలి ఏడాదిలోనే, అంత లోపలనే 240 కోట్ల రూపాయలు ఆగస్టు 15 కల్లా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, గత ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీకి వాళ్ళు 143 ఇస్తే 240 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 100 కోట్లు అధికంగా గత ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని లేకుండా పారదర్శకంగా రుణమాఫీ చేసిన గణాంకాలను ఇది ఆర్టీఐ ద్వారా కూడా మీరు కూడా తీసుకోవచ్చు పత్రికా మిత్రులు. వాళ్ళని కూడా చెప్తున్నాను, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు, కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ గారికి చెప్తున్నాను, మీరు కూడా తీసుకొని మాట్లాడండి, వాస్తవాలను మాట్లాడండి, కానీ అబద్ధాలను మాట్లాడి ప్రజలను మోసం చేయకండి. అదేవిధంగా